హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ హార్మోన్స్లోని ఎండార్ఫిన్. ఎండార్ఫిన్ అంటే న్యాచురల్లీ పెయిన్ కిల్లర్ అనమాట. అది ఎందుకంటే మనకి బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, వర్కౌట్లు చేసినప్పుడు మనకు వచ్చే ఫీలింగే ఎండార్ఫిన్ అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఆ ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మనకి హ్యాపీనెస్ ఇస్తుంది, హాయిగా అనిపిస్తుంది. వర్కౌట్లు అబ్బా బాగా చేసామనే ఫీలింగ్, సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం హార్మోన్స్ని తక్కువ అంచనా వేయకూడదు. మనం చేసే ప్రతి వర్క్లోని, ప్రతి దాంట్లోని హార్మోన్తో ఎఫెక్ట్ అయ్యి, కనెక్ట్ అయ్యి ఉన్నాం అనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఎండార్ఫిన్ని మనం బాగా వర్కౌట్స్ చేసినప్పుడు మనకి బాడీ మంచి ఫీలింగ్, అబ్బాయి వాళ్ళు బాగా చేసాం, హాయిగా ఉంది అనిపించేదే ఎండార్ఫిన్ అనమాట. అలాగే ఇది మనకి ఎలాంటి సందర్భంలో రిలీజ్ అవుతుందంటే బాగా ఎక్సర్సైజులు చేసినప్పుడు కానీ, ఇంకా మనకి బాగా పెద్దగా నవ్వినప్పుడు కానీ, నలుగురిలో లౌడర్గా నవ్వినప్పుడు కానీ, డ్యాన్స్ చేసినప్పుడు కానీ, బాగా డ్యాన్స్ చేస్తాం కాబట్టి ఆ టైంలో కానీ, మనం స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కూడా మనకి ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. స్పైసీ ఫుడ్ ఒకటి, డార్క్ చాక్లెట్లో కూడా ఎండార్ఫిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది మనం అది తిన్నప్పుడు. అలాగే మనం ఇలాంటివన్నీ మనం మెయింటైన్ చేసినప్పుడు ఏదో ఒక సందర్భంలో మనకి ఎండార్ఫిన్ అనేది రిలీజ్ అయ్యి మన బాడీకి హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్నెస్, గ్రాటిట్యూడ్నెస్ ఇలాంటివన్నీ మనకి బాడీకి, మన బ్రెయిన్కి అందిస్తాయి అన్నమాట ఈ హార్మోన్స్. కాబట్టి ఎప్పుడన్నా సాడ్నెస్లో ఉన్నా, బాధలో ఉన్నా, లేజినెస్లో ఉన్నా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, రన్నింగ్ చేసినప్పుడు కానీ, డ్యాన్స్ చేసినప్పుడు కానీ మనకి ఈ హార్మోన్ రిలీజ్ అయ్యింది అనమాట, ఎండార్ఫిన్ అనేది. అందుకనే మనకి ఒక సేయింగ్ కూడా ఉంది, మూవ్ యువర్ బాడీ, చేంజ్ యువర్ మూడ్ అనేది కూడా ఈ ఎండార్ఫిన్లో నుంచి వచ్చిన సేయింగేనమాట. అది ఈ ఎండార్ఫిన్ అనే హార్మోను మనకి చేసిన తర్వాత వచ్చే థ్రిల్ని, మనల్ని ఆ ఫీలింగ్ని ఎంజాయ్ చేసేటట్టు చేసిద్ది అనమాట. ఎందుకంటే బాగా వర్కౌట్ చెమట పట్టినప్పుడు ఆ రోజు అబ్బా ఎండార్ఫిన్ అంటే బాగా వచ్చేసింది మన బాడీకి అన్నట్లు అనిపించింది అనమాట. స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కూడా బాగా చెమటలు పడతాయి కొంతమందికి. చూడండి, ఈ పైనుంచి చెమటలు కారిపోతూ ఉంటుంది స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కూడా. అలాంటప్పుడు కూడా మనకి ఎండార్ఫిన్ అనేది బాగా రిలీజ్ అయ్యి అది హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. కాబట్టి హార్మోన్ల వల్ల కూడా ఇవి హ్యాపీ హార్మోన్లు, ఏది డోపమిన్ కానీ, సెరోటోనిన్ కానీ, ఆక్సిటోసిన్ కానీ, ఎండార్ఫిన్ కానీ, ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్. రకరకాల పాజిటివ్ వైబ్స్తో ఉన్నప్పుడు, పాజిటివ్ ఫీలింగ్స్తో ఉన్నప్పుడు, గోల్స్ అచీవ్ చేస్తున్నప్పుడు, గేమ్స్ విన్ అయినప్పుడు ఇలాంటి హార్మోన్స్ అన్నీ మనకి ఉపయోగపడి మన ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తాయి అన్నమాట. వీటిలో బ్యాలెన్స్ తగ్గినప్పుడు, లోలో ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ మనం డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని మెయింటైన్ చేసేటట్టు చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా.